బంగారం దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేసిన సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు 14 లక్షల విలువైన 14 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలు, కేసు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. బంగారం దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేసిన సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు 14 లక్షల విలువైన 14 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలు, కేసు వివరాలు జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలో 21వ తారీఖు ఆదివారం రాత్రి బంగారం షాపు స్ట్రాంగ్ రూమ్కు పక్కన బాత్రూమ్ గోడకు మనిషి పట్టేంత రంధ్రం చేసి బంగారం దొంగతనం జరిగింది. ఈ దొంగతనం సంబంధించి జ్యువెలరీ షాప్ యజమాని 2.5 కేజీల బంగారం నగదు దొంగతనానికి గురైనట్లు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు నేరం సంఖ్య 266/2025 ప్రకారం దొంగతనం కేసు నమోదు చేసి 5 ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో సూర్యాపేట పట్టణ పోలీసులు సూర్యాపేట పట్టణంలో హైటెక్ బస్టాండ్ నందు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఉన్న మహిళను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె మేకల యశోద భర్త శ్రీను, వయసు 30 సంవత్సరాలు, వృత్తి కూలి, నివాసం నాయుడుపేట, ఖమ్మం పట్టణం అని గుర్తించడం జరిగింది. మహిళను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా సుమారు 14 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ బంగారం సూర్యాపేట పట్టణంలో సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనంకు సంబంధించిన బంగారంగా గుర్తించారు అని ఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న మహిళా నిందితురాలను తదుపరి విచారించగా నేపాల్కు చెందిన A1 ప్రకాష్, అనిల్ కుమార్తో కలిసి మరో గుర్తు తెలియని 4 వ్యక్తులు దొంగతనం చేశారని, నేపాల్ వెళ్లే క్రమంలో ఖమ్మం వద్ద A1 ప్రకాష్, అనిల్ కుమార్ తనకు ఈ బంగారం ఇచ్చారని ఒప్పుకుంది. ఖమ్మంలో అమ్మితే గుర్తుపడతారని హైదరాబాద్లో అమ్మడానికి ఖమ్మం నుండి బయలుదేరి సూర్యాపేట మీదుగా వెళ్తూ హైటెక్ బస్టాండ్లో అవసరం నిమిత్తం బస్సు దిగగా అదే సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు ఒప్పుకోలు ప్రకారం దొంగతనంలో నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 5 పాల్గొన్నట్లు గుర్తించారు. తదుపరి నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకొని సొత్తు రికవరీ చేస్తామని తెలిపారు. A1 ప్రకాష్, అనిల్ కుమార్పై గతంలో ఖమ్మం జిల్లాలో 3 దొంగతనం కేసులున్నాయి. మిగిలిన నిందితులపై పాత కేసులు దర్యాప్తు చేస్తున్నాను. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తాము, గుర్కా పనిచేస్తాము, షాపులలో పనిచేస్తామని చెప్తూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల యొక్క మాయమాటలు నమ్మవద్దు అని ఎస్పీ అన్నారు. ఎస్పీ వెంట డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ వెంకటయ్య, ఎస్ఐ శివతేజ, పోలీస్ సిబ్బంది ఉన్నారు. పట్టణ కేంద్రంలో గత 21వ తేదీ అర్ధరాత్రి జరిగినటువంటి శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ థెఫ్ట్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సూర్యాపేట జిల్లా యంత్రాంగం అంతా దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది. ఇందులోనే భాగంగా మనం ప్రతిరోజు ఈ మొబైల్ డివైస్ స్కానర్స్ తోటి, ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తోటి విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మార్నింగ్ మనకు ఉదయం 5 గంటల సమయంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి హైటెక్ బస్టాండ్ సమీపంలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మనకు కనిపిస్తే మనం ఆమెను చెక్ చేస్తే ఆమె సంబంధించినటువంటి బ్యాగులో మనకు ఈ సాయి సంతోషి
జ్యువెలరీ షాప్కి సంబంధించినటువంటి థెఫ్ట్కు గురి కాబడిన కొన్ని ఆభరణాలు మనకు లభ్యమైనవి. ఆమెని మనం విచారణ చేయగా ఆమె తన యొక్క వివరాలను మేకల యశోద, ఈమె భర్త శ్రీను, ఈమె 30 సంవత్సరాల వయసు ఉంటుంది, నాయుడుపేట ఆఫ్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మహిళగా మనకు వివరాలు వెల్లడించడం జరిగింది. ఈమె మనము ఏదైతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో 21 అర్ధరాత్రి జరిగినటువంటి ఈ యొక్క జ్యువెలరీ షాప్ థెఫ్ట్ కేసులో ప్రధానమైనటువంటి అనుచరులకి ఈమె ఆశ్రయం ఇస్తూ అందులో ప్రధానమైనటువంటి నేరస్తుడు ఎవరైతే ఉన్నారో మనం టెక్నికల్గా గుర్తించడం, ఆ టెక్నికల్గా గుర్తించినటువంటి వ్యక్తికి ఈమెకు సంబంధం కలిగి ఈమె ఈ నేరానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ అదేవిధంగా ఇక్కడికి రావడానికి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతున్నామని చెప్పి ఒక రూమ్ రెంట్ తీసుకోవడానికి, దానికి సంబంధించినటువంటి డబ్బులను సమకూర్చుకోవడానికి, ఈ యొక్క జ్యువెలరీ షాప్ని దొంగతనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్లానింగ్, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేయాలనేటువంటి ఒక ప్రణాళికని ఈ మనకు A1 నేరస్తుడు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనిల్ కుమార్ అని మనం ఇప్పుడు ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం గుర్తించడం జరిగింది. ఇతనే కాకుండా ఇతనుతో పాటుగా అమర్ భట్ అని ఇతను కూడా నేపాలీ దేశానికి చెందినటువంటి గూర్ఖా పనిచేస్తూ ఖమ్మంలో వివిధ కాలనీలలో తిరుగుతూ మెయిన్గా గూర్ఖా పనిచేస్తూ గూర్ఖాల ముసుగులో వీళ్ళు వివిధ కాలనీలలో విలువైనటువంటి ఏవైతే షాపులు, జ్యువెలరీ షాపులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, వీటిని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు దొంగతనాలు చేయడమే అలవాటుగా ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ అమర్ భట్ అనేవాడు గత కొంతకాలంగా ఖమ్మం పట్టణంలో ఉంటూ ఈ యొక్క గూర్ఖా పని చేసుకుంటూ గూర్ఖా ముసుగులో ఈ నేరస్తులకు ఆశ్రయం కల్పిస్తూ నేరస్తులు చేసేటువంటి దొంగతనాల్లో, ప్లానింగ్లో, రెక్కీలో ఉంటూ వాళ్ళు ఇచ్చేటువంటి సొమ్ముకు ఆశపడుతూ ఇతను కూడా ఈ నేరంలో ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఈ మేకల యశోద ఖమ్మంలోనే ఉంటూ, అదేవిధంగా అమర్ భట్ అనే వాళ్ళు ఖమ్మంలో ఉంటూ వీళ్ళు ఏదైతే ప్రధానమైనటువంటి మనకు ప్రాథమికంగా ఏంటంటే అఫెన్స్ కాగానే ఎవరైనా యాజమానులు ఎట్లా ఉంటారంటే అంతా పోయిందేమనేటువంటి అపోహలు ఉంటాం. తర్వాత అక్కడ ఫిజికల్గా మనం వెరిఫై చేస్తే అక్కడ ఉన్న రికార్డు, అక్కడ పోయిన సొమ్ము, అవైలబుల్ ఉన్న సొమ్ముని బట్టి ఆయన ఇచ్చినటువంటి రిటర్న్ కంప్లైంట్ ఆధారంగా మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అండ్ కొంత నగదు పోయినట్టు, ఆ నగదుకు ఎంత అనేటువంటిది ఇంకా నిర్ధారణ రాలేదు. మనకి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ దర్యాప్తులో వస్తుంది. ఇంకా ఏదైనా ఒకవేళ ఆయన మర్చిపోయినా మనం తదుపరి దాన్ని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. దాన్ని మనం ప్రొసీజర్గా చేస్తాం. ఎందుకంటే మనం తెలంగాణ పోలీస్ అనేది దేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన పోలీస్. అది ఎక్కడ నేరస్తుడు ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చేంత శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. సో దాన్ని మనం సీనియర్ ఆఫీసర్స్ని, అన్ని ఏజెన్సీలని మనం వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మనం పట్టుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మనకు 2 కేజీల 500 గ్రాములు అంటే 2.5 కేజీల బంగారం మరియు కొంత నగదు, దానికి సంబంధించి మనం ఈరోజు 14 తులాల బంగారాన్ని రికవరీ చేసినాం ఈ లేడీ నుంచి. మనకు నేరస్తుల యొక్క మూమెంట్ను బట్టి ఈ లేడీ తోటి A1కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో దాంతో ఏంటంటే ఈమెకు ఖర్చుల కోసం కొంత ఈమెకు ఇవ్వడం జరిగింది. ఆ దాన్ని మనం ఈరోజు రికవరీ చేయడం జరుగుతుంది. మిగతా సొమ్మును ఎవరికి వాళ్ళు పంచుకున్నారా ఏంటి అనేది మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది.